ఒక బీజాక్షరాన్ని ఒక మనిషి సాధించడానికి ఒక రోజు పావు కష్టపడి తర్వాత చేసిందంతా యాడ్ అవుతే అప్పుడు ఆ శక్తి వాళ్ళల్లో ప్రకంపనలు, శక్తి ధార, ప్రవాహము మొదలవుతుంది. ఈ యొక్క శబ్దము కంటిన్యూగా పలకడం వల్ల అది వాళ్ళ కంట్రోల్లో లేని యూనివర్స్ అది. ఆటోమేటిక్గా ఆ శక్తి పెంపొందించి ఆ మనిషి యొక్క హృదయాంత నాళాల్లో 72,000 నాళ్ళు ఉన్నాయి మనకి. అవన్నీ కూడా ఉత్తేజపరుస్తూ షట్చక్రాలను కూడా యాక్టివేట్ చేస్తూ మనకి ఎంతో శక్తి మనకు అందిస్తుంది ఈ బీజాక్షరం. 2-3 బీజాక్షరాలు, 4-5 బీజాక్షరాలు, దాన్ని బట్టి దాని యొక్క సంపుటి ఆ క్యాల్కులేషన్ బట్టి ఆ పవర్స్ పెరుగుతూ ఉంటాయి. ఏ పదమైనా పవర్ ఉంటుంది, కానీ ఒక బీజాక్షరంలో ఆ పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్న దేవుడిది, ఆ దేవుడి లక్ష్మీనరసింహస్వామి, వెంకటేశ్వర మాత, శివయ్య ఇలా ఉన్నాయి కదా, వాళ్ళకు బీజాక్షరాలు ఉన్నాయి. అవి మనం 1.25 రోజుల్లో కష్టపడితే ముందు బేస్ అవుతుంది. ఈ విషయం చాలా మంది రహస్యంగా ఉంచడం ఒకప్పుడు ఉండే. మధ్య మాధ్యమంలో కొంత యొక్క ఇన్ఫర్మేషను 1.25 రోజు తర్వాత ఎంత ఎక్కువ చేస్తే అంత యాడ్ అవుతూ వస్తుంది. ఇదొక పద్ధతి. దాన్నే శబ్దం బ్రహ్మ, బ్రహ్మ స్వరూపం ఈ శబ్దంలో ఉంది అని అర్థం.